ఓ రోజక్క, ఒక సామెత ఉంది తెలుగులో, 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమని. మేమందరం 7 తరాల వాళ్ళం. ఓవర్ నైట్ మేము పాలిటీషియన్స్ కాదు, ఓవర్ నైట్ రిచ్ కాదు. ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు విన్నావా రోజక్క? విన్నావా? 1932లోనే ఆయన పాలిటిక్స్లో దిగి కోఆపరేటివ్ ప్రెసిడెంట్, 60లో మినిస్టర్. ఆయన ఎవరు పట్టితే వాళ్ళు మాట్లాడింది నా. నీకు అది చెప్పాలన్నా? నువ్వు టోకన్లు నమ్ముకొని కదా బెంచ్ కారు తెచ్చుకొనిందా? పోయినప్పుడల్లా 100 మంది. ఎట్లొచ్చింది ఈ బెంచ్ కారు? మొత్తం టోకన్లు నమ్ముకొనే కాదా? చెప్పు. కాంట్రవర్షియల్ కాలేదు నువ్వు? పోయినప్పుడల్లా 100 మంది. ఎట్లొచ్చింది ఈ కారా? నీ కథ చెప్పాలంటే చాలా ఉంది. దయచేసి బౌన్స్ కేసులు అనంతపురంలోనే, ఏడా కాదు ఈ కోర్టులోనే. ఎందుకు మానుకో? చంద్రబాబు నాయుడు పుణ్యాన నువ్వు రాజకీయంలోకి వచ్చినావు. నీ నోరు ఉందని ఇష్టం మాట్లాడతావా? తప్పంతా మాది, మా చంద్రబాబు నాయుడుది. ఏమన్నా గాలికి వదిలిపెట్టినారు వాళ్ళని. మేము 5 ఏళ్ళు ఎంత అవస్థపడ్డాం. ఈరోజు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. డబ్బులు కావాలని కాదు, ఇంకోటి కాదు. ఏమీ లేకుండా జైళ్ళకు చూపించినారు, అందరినీ జైలుకి పెట్టినారు, భూములు ఆక్రమించినారు. చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు కోరుతాను, ఒక చూపు కార్యకర్తల మీద పెట్టండి. చాలా కష్టపడుతున్నారు. మీరు అభివృద్ధి అంటారు, మేమే వద్దనులే. దాని గురించి ఆలోచించాల్సిన పనిలే. ప్రజలకు అందరికీ తెలుసు. కానీ ఆ కార్యకర్తల మీద కూడా దయచేసి పెట్టండి. ఎంత ఘోరంగా ఉందంటే, వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగడం లేదు, డబ్బులు చేసుకోవాలని లేదు, ఏమీ లేదు. 5 ఏళ్ళు కష్టపడ్డారు. కార్యకర్తల కోసం ఒకటి ఏదైనా పెట్టండి. వాళ్ళ కష్టాలు, జైల్లోకి పోయి వచ్చి అన్నీ పోగొట్టుకొని అన్నీ ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తాను, మీ మంచితనం పనికిరాదేమో సార్, దయచేసి మళ్ళీ చెప్తాను. నేనేమనంటే మీకు అందరికి బాధ. ఎందుకంటే డౌన్ టు అర్త్లో ఉన్నా కాబట్టి రోజు ఏం జరుగుతుందో ఏమో చూస్తున్నాం. అసలు ఆ పోలీస్ ఎక్కడ పోయింది సార్? ఆ రోజు ఇట్లంటేనే గుడి పోవాలంటే కూడా హౌస్ అరెస్ట్లా, మున్సిపల్ ట్రాక్టర్ తీసుకోవాలంటే హౌస్ అరెస్ట్లా. దయచేసి కార్యకర్తలను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి డబ్బులు వద్దు, ఇసుక వద్దు, మట్టి వద్దు, ఏమొద్దు. వాళ్ళు పడిన బాధలకి రోంత మనం చూపించాలి సార్. లేకపోతే చాలా బాధాకరంగా ఉన్నారు కార్యకర్తలు. వాళ్ళు ఏమి కోరడంలే, వాళ్ళని ఫస్ట్ కష్టము కొద్దిగా చూడండి దయచేసి. మా ఊర్లోనే మొత్తం కేసులు 890 కేసులు ఉన్నాయి. ఇంతవరకు దానికి పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు ఈ పోలీసును చూస్తుంటే, ఆ పోలీసుని ఈ పోలీసుని చూస్తుంటే బాధాకరంగా ఉంది. ఎవరు చెప్పరు మీకు? నాకు తెలుసు కాబట్టి చెప్తున్నారు. అందరికీ తెలుసు, బయటికి చెప్పలేరు. నాకు కావాల్సింది మీరు బాగుండాలని కోరుకుంటా. ప్రతిసారి నాకు ఏ పదవి వద్దు, ఏమి వద్దు, నేను ఇట్లే ఉంటాను, పార్టీ కోసం పనిచేస్తా. దయతలిసి కార్యకర్తలని దానికి ఏదైనా ఒక వింగ్ మాదిరి పెట్టి వాళ్ళ బాధలను తీరవండి. ఎవరు డబ్బులు కావాలని కోరుకోవడంలే. చాలా కష్టపడ్డాం, బయటికి రాలేని పరిస్థితులు మాకు ఉన్నాయి. మీరు ఇవన్నీ తీర్చాల్సి వస్తుంది. రోజమ్మా, ఏం ఆనవనులు చాలా తక్కువ వేసుకుంటారా నువ్వు? 30 నుంచే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు. నన్ను అడిగితే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, పాత ఫ్యామిలీస్. వాళ్ళలో వీళ్ళొకరు. నెల్లూరులో మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళే, బిఫోర్ ఇండిపెండెన్స్. ఎవరి గురించి వాళ్ళ గురించి మాట్లాడద్దు. నువ్వు తైతక్కలాడుకుంటా ఇప్పుడు వచ్చిన రాజకీయంలోకి.
మానుకో, ఇష్టమైనట్టు మాట్లాడతాను అందరినీ, ఈతలో మాట్లాడలేక కాదు. ఎందుకు నోరు అదుపులో పెట్టుకో. ఏమనుకుంటావు నువ్వు? ప్రతిదానికి అని వస్తాను. నన్ను అడిగితే కార్యకర్తలారా వీళ్ళని బయటికి రానియకూడదు, బయటికి రానియకూడదు. మీరు కూడా అందరూ ఏదో ఊరుకున్నారు. లేదు, మనం 5 ఏళ్ళకు కూడా మాట్లాడలేని పరిస్థితి, ఎలక్షన్లో నిలబడలేని పరిస్థితి. పెద్దోళ్ళు ఎట్లన్నా ఉన్నాయి, మనం కొద్దిగా విద్యుపరచాల్సిందే. అంటే అసలు అర్థమయ్యాలి. అంతకుముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే అట్లా జరగాలి, ఈసారి జరిగినాయి, ప్రతి పల్లెల్లో జరిగినాయి. ఆడిపోయింది పోలీసు. ఆ పొద్దు మేము చంద్రబాబు నాయుడికి దండ వేయాలంటే కూడా ఏలేని పరిస్థితి. లోకేష్ యాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కష్టాలు పెట్టారో మర్చిపోయినారా? డీజేలు లేవు, మైకులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇంత సున్నితంగా ఉన్నారో మాకు తెలియడంలే, ఎక్కడ ఏం జరిగిందో మాకు తెలియడంలే. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు మాట్లాడిస్తున్నారు వీళ్ళని? ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఓ పని చేయండి, రోజమ్మ బెంచ్ కారు తెచ్చుకోండి, టోకెన్లు అమ్మే కావాలంటే ఎంక్వైరీ పెట్టండి, తెలుస్తుంది. ఎప్పుడు పోయినా 100 మంది 100 మంది ఏమో సొంతం అనుకుందేమో. ఈ పొద్దు ఏదో నరుస్తుంది. మళ్ళీ ఏదో చెప్తున్నారు మన ప్యాకెట్లు ఇచ్చేదానని. చనిపోయినప్పుడు మేము కూడా పోయి ప్యాకెట్లు ఇస్తారు, కానీ ఎప్పుడు గవర్నమెంట్ మీద అగ్నెస్ట్ చెప్పమని కాదు, సానుభూతితో రేపు వాళ్ళ కష్టం ఉంటుందని చెప్పి ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు కానీ మేము కానీ మీ మాదిరి ఇచ్చి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడిస్తారు. కష్టం ఉంటుంది, ఎవరికైనా కష్టం ఉంటుంది. చనిపోయినప్పుడు కష్టం ఉంటుంది, ఎందుకు ఉండదు? బాధ ఎవరినో ఒకరి మీద నిందేస్తుంటాం. కానీ దీన్ని ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది ముందు ఏం జరిగిందని. ఊరికి ఎవరు మాట్లాడడంలే. ఎవరో ఒక స్పృహ వచ్చి తడిపోయింది. మరి ఆయమ్మని సేవ్ చేసుకునే దానికి ఆ గేట్లు తీసినారు. గేట్లు తీస్తే ఏమైంది? అందరు దూరినారు. అంతేగాని దీన్ని ఎవరి మీద నింద మోపొద్దండి. ఏం చేస్తాడు ఆయన? చైర్మన్ గారు ఏం చేస్తారు? ఈఓ గారు ఏం చేస్తారు? చైర్మన్ ఎక్కడ ఉంటాడు? క్యూ లైన్ చూస్తుంటాడా? కాదు కదా. దానికి ఆ పోలీసు వాళ్ళు వీళ్ళు ఉంటారు. మరి అందుకే కదా తప్పు చేసిన వాళ్ళు సస్పెండ్ ఇవన్నీ చేసినారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. రోజమ్మా తగ్గించుకో. ఇదేం డ్రామా కాదు, డ్రామా కంపెనీ కాదు, రాజకీయం. మీ నోరు వచ్చినట్లు అందరినీ అనర్థం. అంతకుముందు ఏడుతుంది మీ పెద్దిరెడ్డి అన్న నీకు అగ్నెస్ట్గా ఉన్నాడని. చాలు ఇంకా మానుకో దయచేసి.